నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్కి రెగ్యులర్ బెయిల్ వచ్చింది అని అందరూ తెలుసుకుంటున్నారు. ఈరోజు దానికి సంబంధించిన పేపర్లు సబ్మిట్ చేస్తున్నాడు అని టీవీలో చూస్తున్నాం. ఇప్పుడు ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఏమిటి? ఒక సెలబ్రిటీ A11గా ఉండి ఆ A11గా ఉన్నటువంటి వ్యక్తి గురించి అరెస్ట్ గురించి ఇంత విపరీతమైనటువంటి ప్రచారం జరిగింది. ఆయన ఇంటికి పోయినప్పుడు ఎంతోమంది ఆయన్ను పరామర్శించడం, ప్రజలు నాయకులు అందరూ పరామర్శించడం, ఇదే కాకుండా నేషనల్ టీవీలో వాళ్ళు కూడా దీని ఒక విమర్శగా కానీ నేషనల్ టీవీలలో ఒక ప్రచారంగా రూపంగా కానీ చేయడం మొదలుపెట్టారు. ఎవరిని విమర్శించడానికి ఎందుకు ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక A11గా ఉన్నటువంటి వ్యక్తి అరెస్టుపై ఇంత ప్రచారం జరగవలసిన అవసరం ఉందా? ఈ అరెస్టులు చేయటమే కాకుండా ఒక ఏసీపీ లెవెల్లో ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దానికో ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఒక అరగంట పైన మాట్లాడటం జరిగింది. ఇదంతా అల్లు అర్జున్ చేసినటువంటి తప్పుకు లేకపోతే నేరం కోసం ఈ యొక్క ప్రహసనం అంతా జరిగిందా అనేటటువంటి విషయం ప్రజలు తెలుసుకోవాలి. ఒక A11 ఉన్నటువంటి వ్యక్తికి ఇంత ప్రచారం జరిగితే A1 పరిస్థితి ఏమిటి? అతనికి ఏం ప్రచారం అక్కర్లేదా? ఇతని కోసం ఎందుకు ఈ ప్రచారం చేశారు? అరెస్ట్ చేయటం ఏమిటి? విడుదల కావటం ఏంటి? కండిషనల్ బెయిల్ ఏమిటి? నేషనల్ లెవెల్లో దీనికి చర్చ ఏమిటి అనేది ప్రతి ప్రేక్షకుడు ప్రజలు తెలుసుకోవాలి. నాకు చిన్నతనంలో ఒక విషయం గుర్తుండేది. కలకత్తాలో ట్యూబ్ రైలులో సిగరెట్ తాగకూడదని ఒక నిబంధన ఉండేది. దాంట్లో విల్స్ కంపెనీ సిగరెట్ కంపెనీ వాళ్లకు ప్రభుత్వము ఆ ట్యూబ్ రైలు కంపెనీ వాళ్ళు అవకాశం ఇచ్చారు ప్రచారం చేసుకోవటం కోసం, అడ్వర్టైజ్మెంట్ చేయటం కోసం. సిగరెట్ తాగకూడదని ఆ ప్రచారం చేయాలి అసలు. అయితే వాడు ఎంత తెలివిగా చేశాడంటే విల్స్ కంపెనీ వాళ్ళు డోంట్ స్మోక్ సిగరెట్ ఈవెన్ విల్స్ ఆ విధంగా ప్రచారం చేశాడు. ఒక పక్కన సిగరెట్ తాగొద్దు, ఈవెన్ విల్స్ కూడా తాగొద్దు అనేటటువంటి ప్రచారంలో నెగటివ్ ప్రచారంతో బోర్డు అంతా విల్స్ ప్రచారం చేసుకొని ఆ విల్స్ కంపెనీ సిగరెట్ల కంపెనీ వాళ్ళు బాగా డబ్బులు సంపాదించారు. అదేవిధంగా అల్లు అర్జున్ ప్రపంచంలోనో దేశంలోనో ఎక్కువ కలెక్షన్స్ వచ్చినట్టుగా చూపించుకోవటం కోసం ఆ పుష్ప సినిమా కోసం ఎంతో ప్రాకులాడాడు, కష్టపడ్డాడు, ప్రయత్నం చేశాడు. ప్రజలు ఏం తెలుసుకోవాలి? ఆ కష్టంలో భాగంగానే ఆయనంతటా ఆయన అరెస్ట్ చేయించుకున్నాడు. ఆయనంతటా ఆయనే నేషనల్ లెవెల్లో ప్రచారాలు తయారు చేసుకున్నాడు, డిస్కషన్స్ తయారు చేసుకున్నాడు. ఒక ఏసీపీ తోటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించుకున్నాడేమో అనేటటువంటి అనుమానం ప్రజల్లో ఉంటుంది. నిజమెంతో ఏమో తెలియదు, కానీ ఈ విధంగా అల్లు అర్జున్కి జరుగుతున్నటువంటి ప్రచార మాధ్యమాలలో ప్రజలు దాన్ని ఒక ప్రత్యేకంగా చూడవలసిన అవసరం లేదని మాత్రం ప్రజలకు తెలుసుకుంటున్నాను. మంచి చెడో ఇది జరిగిపోయింది, ఇక ముందు ఇటువంటివి జరగబోతున్నాయి. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇటువంటి ప్రచారాలను టీవీలలో చూడకండి, దానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వకండి. ఆయన అరెస్ట్ అయితే ఎవరికి కావాలి? విడుదలైతే ఎవరికి కావాలి? ఎవరు పోయి ప్రచారం పోయి ఆయన మందలిస్తే ఎవరికి కావాలి? ఎవరు ఆయన కోసం ఆయనకు వ్యతిరేకంగా ఒక ఏసీపీ లాంటి వాళ్ళు ప్రచారం చేస్తే ఎవరికి కావాలి? ఇవన్నీ మీరు టీవీలు చూడకండి, టీవీలలో సమయం అంతా వేస్ట్ చేయకండి.
ఈ టీవీల వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ విధంగా ఆ పుష్ప సినిమా కలెక్షన్స్ పెంచుకుంటున్నారు. ఇది ఒక రకమైన ప్రచారానికి సంబంధించినటువంటి విషయమే మొత్తంగా తెలుసుకోండి. ఇది ఒక పెద్ద అరెస్టు. ఈ అరెస్టు కొన్ని సంవత్సరాలు జరుగుతాయి. ఈ అరెస్టులో ఒకవేళ ఆయనకు తప్పు ఉంది అని శిక్ష పడి ఉంటే ఈ ప్రచారం అంతా ఉపయోగం ఉంటుందని నా ఉద్దేశం. ఆయనకి శిక్షలు పడతాయా లేవా మీరు ఊహించుకోండి. గతంలో జరిగినటువంటి సెలబ్రిటీస్ మీద కానీ పొలిటికల్ లీడర్స్ మీద కానీ పెట్టినటువంటి కేసుల మీద శిక్షలు పడుతున్నాయా, పడితే ఎంతవరకు పడుతున్నాయి, ఈ కోర్టుకు వదిలిపెడితే వేరే కోర్టులలో పడుతున్నాయి. వీళ్లకు ఎందుకు బెయిల్ ఇస్తున్నారు? ఆ బెయిల్ ఇస్తుంటారు, మన ఒక రాజ్యాంగం పరిధిలో వాళ్ళకు బెయిల్ రావాలి, వస్తుంటుంది, పోతుంటారు, తిరుగుతుంటారు. కానీ మీరందరూ కలిసి ఆ పుష్ప సినిమా ఎంత బాగుందో ఏమో భగవంతుడి కెరక, బాగుందో ఏమో ప్రజలు చూసేవారికి ఆనందించేవాడికి తెలుస్తుంది. కానీ కోట్లు మాత్రం సంపాదించుకోవటానికి దండుకోవటానికి ఆయన ఒక అరెస్టు చాలా ఉపయోగపడుతున్నదన్నటువంటి విషయం తెలుసుకొని మీరు టీవీలు చూడటం బంద్ చేయండి. ఈ యొక్క న్యూస్ ఆ న్యూస్ రాగానే కట్ చేసేసేయండి. దానివల్ల మీ సమయం అంతా వేస్ట్ అయిపోతుంది. టీవీల వాళ్ళు, ప్రెస్ వాళ్ళు అందరూ డబ్బులు సంపాదిస్తున్నారు, పేపర్ వాళ్ళు ఇదంతా కాకుండా సినిమాల కలెక్షన్స్ పెంచుకుంటున్నారు. అందువలన మీరు టీవీలు చూడకండి. ఆయనకు వస్తే వస్తుంది, బెయిల్ వస్తుంది, సినిమా ఖర్చులు పెంచుతుంటాడు, ప్రజల్లో తిరుగుతుంటాడు. మీరు ఒక పెద్ద వింతగా చూడకండి. అందువలన మీకు ఒక సలహా, ఈ యొక్క నెగిటివ్ ప్రచారాలని కొద్దిగా ఆలోచించుకోండి. ఎందుకు అరెస్ట్ అవుతున్నాడు, ఏమిటి, ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది అనేటటువంటి విషయాలు తెలుసుకోండి. మీ యొక్క సమయాన్ని వృధా చేయకండి. మీ సమయాన్ని మంచి పనుల కోసం ఉపయోగించండి అని నా యొక్క సలహా. నా పేరు కందిబండి నరసింహారావు. నా విశ్లేషణ బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ తెలియజేయండి. టైం వృధా చేసుకోవద్దు, ఇటువంటి వార్తలు చూడొద్దు, క్లిప్పింగ్స్ చూడొద్దు అని చెప్పండి. పొరపాటున టీవీలు చూసేటప్పుడు ఇవన్నీ వస్తుంటే దాన్ని ఇమీడియట్గా టీవీ బంద్ చేసేసేయండి. ఎక్కడ ఏ ఛానల్ అయినా సరే. ఒకవేళ వీలుకుంటే ఎవడన్నా చేస్తుంటే వాళ్ళను విమర్శించండి. విమర్శ కూడా వద్దు, దానికి ఒక ప్రాధాన్యత ఇవ్వకండి. ప్రాధాన్యత ఇస్తే మళ్ళా కలెక్షన్స్ పెంచుకోవడానికే ఉపయోగపడుతుంది, కానీ ప్రజలకు ఏమీ ఉపయోగపడదని తెలుసుకోండి.